విమెన్ ఎందుకు ఎక్కువ మంది డ్రమాటిక్ గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండే విమెన్ ని చాలా తక్కువ చూస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ గొడవ పడ్డరే అనుకోండి, గొడవ పడ్డ తర్వాత వీడి పాపం ఏదో చేసి ఉంటారు, దానికి ఆవిడ హర్ట్ అయింది. ఆ హర్ట్ నేను ఇక్కడ అయినా అని స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పకుండా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి, అందులో సిగ్నల్ వెళ్తూ ఉంటుంది ప్రతిసారి హస్బెండ్ కో పార్ట్నర్ కో, అంటే నేను హర్ట్ అయినా అని. మనోడికి ఏమో ఫస్ట్ సిగ్నల్స్ అర్థం కావు, సిగ్నల్స్ అర్థమైనా ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుందో అవి అర్థం కాదు. బిహేవ్ చేసినా వీడి వల్ల ప్రాబ్లం వచ్చిందని అర్థం కాదు, ప్రాబ్లం వచ్చిందని అర్థమైనా వీడేం చేసిండో అర్థం కాదు. సో ఇంత కాంప్లికేటెడ్ గా జనరల్లీ ఎందుకు ఉంటుంది, వాళ్ళ ఇంటెన్షన్స్ డ్రామాటిక్ గా ఎందుకు ఉంటాయి అంటే అందరూ కాదనుకోండి, బట్ మెజారిటీ కొంచెం డ్రామా అయితే కనిపిస్తుందండి ఒక రిలేషన్షిప్ లో గర్ల్ సైడ్ నుంచి. విమెన్ వాళ్ళ భావోద్వేగాల్ని వ్యక్తం చేయడంలో వీళ్ళకో పద్ధతి ఉంటుంది, మగవాళ్ళకో పద్ధతి ఉంటుంది. ఎందుకంటే రైట్ బ్రెయిన్ ఎక్కువ ఉపయోగించేది విమెన్. అంటే మీకు చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా చెప్పకుండా క్రియేటివ్ గా మీకు తెలిసేటట్టు చెప్పగలగడం ఒక ఆర్ట్. ఒక ప్రాబ్లం ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని ఆడవాళ్ళు ఆలోచిస్తే, మగవాళ్ళు నువ్వు ప్రాబ్లం చెప్పావంటే ప్రాబ్లం ఉందని కదా, సొల్యూషన్ కోసం ఎదుగుతున్నావు కదా, అందుకే నాకు చెప్పావు కదా, ఇప్పుడు నేను వెంటనే సొల్యూషన్ ఇవ్వాలి కదా, కాబట్టి నా సొల్యూషన్ నేను ఇచ్చేస్తాను. ఈ సొల్యూషన్ వాళ్ళకి అతకదు. విమెన్ ఎక్స్ప్రెస్ ద ప్రాబ్లం ఓన్లీ టు మేక్ యూ అండర్స్టాండ్. అంటే ఆడవాళ్ళు ఒక ప్రాబ్లం ని చెప్తారంటే అర్థం మిమ్మల్ని వినమనే తప్ప సాల్వ్ చేయమని కాదు. చాలా సమస్యలకి సొల్యూషన్ ఎలా వస్తుందో, ఏం చెయ్యాలో ఆడవాళ్ళకి బాగా తెలుసు. అయితే ప్రాబ్లం ని దగ్గర వాళ్ళతో షేర్ చేసుకుందామని చేస్తారు.